మరి ఇంటికి నుంచి ఇదే పెద్ద ఇదే పెద్ద టాస్క్ దీంట్లో. అవును. చాలా పెద్ద టాస్క్ ఉంది. వీళ్ళిద్దరు కూడా ఏమాయమిగా ఆ ఒంగోలు గిత్తల్లాగా పాడారు. చాలా బాగా పాడారు. అసలు ఎవరిని వెంకట్రావులు గారు టెస్ట్ పెట్టాడు. ఎందుకంటే ఇద్దరు కూడా ఆ, మంచి గొంతుతో పాడినటువంటి ఆ గొంతులు వింటుంటే ఆ పాటలు వింటుంటే మనకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎవరిని తీసేద్దామా ఎవరిని వద్దందామా అనుకునేటట్టుగా లేదు. అయినా కూడా ఇక తప్పదు అనేటటువంటి దాంట్లో చూసినప్పుడు ఆ, ఎల్లయ్య విన్ అనమాట. ఎందుకు అంటే తను తను పాడే పాట కానీ తను ఇద్దరు పాడినటువంటి పాటల్లో మన ఎల్లయ్య కానీ తర్వాత స్వామి కానీ ఈ రెండు పాటలు చూసుకున్నప్పుడు ఇద్దరు గొంతులు చూసుకున్నప్పుడు ఇద్దరు గొంతులు సమానంగా ఉన్నాయి. అయితే అక్కడక్కడ కొంత మింగుతున్నాడు మన ఎవరు స్వామి. లాస్ట్ పదాలు మింగుతున్నావు, నువ్వు అబ్జర్వేషన్ చేసుకో. ఎక్కడ అంటే ఇప్పుడు తేలుగుట్టినమ్మో నాకు తేలుగుట్టినమ్మో అన్నప్పుడు లాస్ట్ అత్తో అన్నప్పుడు ఒక పదం మింగుతున్నావు, లాస్ట్ అక్షరం మింగేస్తున్నావు. ఒకసారి నువ్వు అబ్జర్వేషన్ చేసుకో, ఓకేనా? ఇంకా రికార్డింగ్ కాబట్టి ఇది కొత్తగా నీకు కొంచెం దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యావు పాడేవో నాకు తెలియదు, కానీ నీ గొంతు అద్భుతం, చాలా మంచి వాయిస్, మెలోడీ కూడా, ఓకేనా? చాలా బాగా పాడుతున్నావు. పాడటానికి ఏం తేడా లేదు, చాలా బాగా పాడుతున్నావు. ఓకే, రైట్. దీంట్లో వెంకటరామ దాంట్లో ఎల్లయ్య గారు విన్ను. సరేనా? మరి మంచి చక్కటి జుంగల్తో వచ్చిర్రు. ఇంకా మళ్ళా మంచిగా రావాలి, మంచిగా నేర్చుకొని ఇంకా కొత్త కొత్త పాటల్ని సేకరణ పాటలు పట్టుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్దలు మీ జుంగల్ని తీసుకుపోరు. ఆట పాట అంటేనే కొత్త కొత్త పాటల్ని